ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. నార్వే చెస్ 2025 ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో భారత యువ గ్రాండ్ మాస్టర్ డి. గుకేష్ ఓటమి పాలయ్యాడు. హాలీవుడ్ బాక్సాఫీస్ 2025 వేసవి హాలీవుడ్కు భారీ గ్యాంబుల్గా మారింది. అనేక సీక్వెల్స్, రీబూట్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మిషన్ ఇంపాసిబుల్, టామ్ క్రూజ్ నటించిన ది ఫైనల్ రెకనింగ్ భారతదేశంలో 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. జపాన్ మరియు అమెరికా 4వ సారి టారిఫ్ చర్చల కోసం వాషింగ్టన్లో సమావేశం ఏర్పాట్లు చేస్తున్నాయి. జెన్నిఫర్ లోపెజ్ ఆస్తి $400 మిలియన్లుగా అంచనా వేయబడింది. కెనడా ప్రధాని సెనేట్లో స్పీచ్ ఫ్రమ్ ది థ్రోన్ ప్రసంగాన్ని అందించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 5% రిమిటెన్స్ పన్ను భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కెనడా విద్యుత్ ప్రాజెక్ట్ గ్రీస్ గ్రేట్ దీవిని ప్రధాన భూభాగంతో అనుసంధానించే సముద్రం కింద విద్యుత్ కేబుల్ ప్రాజెక్ట్ను పూర్తి చేసింది. భూమి గిరని నెమ్మదిగా తగ్గడం వల్ల భవిష్యత్తులో రోజులు 25 గంటలుగా మారవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వోల్వో కార్లు 3000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. జనాన్ గ్యాస్ చికిత్సతో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం వేగవంతం, సురక్షితంగా మారిందని ప్రముఖ గైడ్ తెలిపారు. కాన్స్ జ్యూరీ అధ్యక్షుడు మరియు గ్లోబల్ జడ్జెస్తో కలిసి లియోనార్డో ఐ స్పిల్ ట్రెండ్ రిపోర్ట్ను విడుదల చేసింది. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను అభినందించారు.